సో చూస్తా ఉన్నాను, ర్యాంక్ చూస్తా ఉన్నాను, మంచి మంచి ర్యాంక్స్ తీసుకొచ్చారు సార్. బెస్ట్ ర్యాంక్, టాప్ ర్యాంక్ అంటే ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 10,000 బిలో మీకు ర్యాంక్ వస్తే మీరు దాంట్లో చూడొచ్చు. జనరల్ లోనే ఒకవేళ 10,000 బిలో ర్యాంక్ కనుక వస్తే టాప్ కాలేజెస్ లో, టాప్ 10 కాలేజెస్ లో సీట్స్ వస్తాయి. గ్రూప్ ఒకవేళ సిఎస్సి కానీ దాని స్పెషలైజేషన్ కానీ చూసుకుంటే టాప్ కాలేజెస్ లో వస్తాయి. లేదా ఒకవేళ మనకి 20,000 బిలో వచ్చింది అనుకోండి, టాప్ 15 కాలేజెస్ లో సీట్స్ వస్తాయి. సిఎస్సి దాని స్పెషలైజేషన్స్ మీద వస్తాయి. ఒకవేళ మనకి 25,000 బిలో వచ్చినాయి అనుకోండి, టాప్ 20 కాలేజెస్ లో సీట్స్ వస్తాయి. సిఎస్సి దాని రిలేటెడ్. లేదు సార్ నాకు ఒక 30,000 40,000 ర్యాంక్ వచ్చింది సార్ అని అనుకుంటే అక్కడ కూడా వస్తాయి. కాబట్టి గ్రూప్ దగ్గర మనం కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. ఈసీ కానీ ట్రిపుల్ కానీ తీసుకుంటే అక్కడ కూడా టాప్ 20 కాలేజెస్ లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మరి గ్రూప్ కి వాల్యూ ఇవ్వాలా మనం, లేకపోతే కాలేజ్కి వాల్యూ ఇవ్వాలంటే కొన్ని కాలేజెస్కి మనం వాల్యూ ఇవ్వాలి, బట్ కొన్ని కాలేజెస్లో మనం జాయిన్ అయ్యేటప్పుడు గ్రూప్స్కి వాల్యూ ఇవ్వాలి. కాలేజ్కి బాగా వాల్యూ ఉందన్నప్పుడు దెన్ యూ కెన్ చేంజ్ ద గ్రూప్, నో ప్రాబ్లం. బట్ కాలేజే టాప్ 10 లో లేదు, టాప్ 15 లో లేదు అని అనుకున్నప్పుడు మనం అనవసరంగా కాంప్రమైజ్ గ్రూప్ లో అవ్వడం అంటే మీకు లైఫ్ లాంగ్ దాని మీద మళ్ళీ సఫర్ కావాల్సి వస్తుంది. ఒకవేళ మనకి జాబ్ రాకపోతే, ఇది ఈ 4th ఇయర్ లో మనకి ప్లేస్మెంట్స్ లో కాలేజ్ లో జాబ్ రాకపోతే, మన తర్వాత ఆ గ్రూప్ లోనే మనం ఉండాలి, కోర్ జాబ్ చేయాల్సి వస్తుంది, తక్కువ ప్యాకేజ్ లో వెళ్ళాల్సి వస్తుంది. ఈ ప్రాబ్లమ్స్ అని ఉంటాయి. కాబట్టి గ్రూప్ తీసుకునేటప్పుడు ఒకవేళ లోయర్ సైడ్ ఏదైనా కాలేజ్ వస్తుందంటే గివ్ ద ప్రిఫరెన్స్ ఫర్ ద గ్రూప్ కే ఇవ్వండి.